అవి ఘోరంగా బరువు ఉంటాయి. అవి కాదు ఇంకా ఘోరంగా లేతలేవు అవి. మన వాళ్ళకు చిప్స్, పాప్కార్న్ ఎవ్రీథింగ్ తీసుకున్నాం. ఇంతకే ఎలా కొట్టినట్టు కదా ఈ స్కూల్ తప్పు చెప్పినావు, నీ పేరు తప్పు చెప్పినావు, నీ నెంబరే చెప్పినట్టున్నావు ఇప్పుడు నాకు. మీ కొడుకున్నట్టు ఇంట్లోకే ఎలా కొట్టిరా? మీ ఇంతకే ఎలా కొట్టిరా? చదువుకుంటున్నాం ఎలా కొట్టిరా? హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ 7 అయితే అవుతుంది. 7కి వెళ్తున్నాం జిమ్కి. నేను ఐఫోన్ సెట్టింగ్స్ అర్థమవుతుందో కెమెరా సెట్టింగ్స్ వాళ్ళకన్నా తెలిస్తే ఎప్పుడు అని చెప్పాను కదా. ఒక షార్ట్ అయితే అందరు ఫార్వర్డ్ చేసారు. దగ్గర ఒక 200-300 మంది సెండ్ చేసారు, నాకు అది ఫార్వర్డ్ చేసారు. అన్న ఈ షార్ట్లో ఐఫోన్ సెట్టింగ్స్ ఉన్నాయి, చూడన్నా అని చెప్పేసి. అలా కూడా ఒక మిస్టేక్ ఉంది. మీకు ఆల్రెడీ అర్థమవుతుంది వచ్చి, క్లారిటీ చేంజ్ కావచ్చు. ఏదైతే మనకి షార్ట్ వీడియో ఉందో దాంట్లో కూడా ఒక మిస్టేక్ అయితే ఉంది. దాన్ని చేంజ్ చేసిన తర్వాత నాకు కొద్దిగా క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అయింది. ఇంకా మనం దీన్ని యూజ్ చేసినా కూడా తెలుస్తూనే ఉంటుంది దీని సెట్టింగ్స్. సో ఇప్పుడైతే జిమ్కి అయితే వెళ్తున్నాం. సూపర్ డూపర్ లేట్. గైస్, ఇప్పుడే జిమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి బాగా ఇట్లా టెస్ట్ అయితే వేసారు. ఇంటికాడ డైట్లో అరటి పనులు అయిపోయినాయట. బాగా వేయండు అక్కడ దిక్కు, మనం పోయేది ఇక్కడికే కాబట్టి బాగా ఆడి వేయండి దేనికి. ఈరోజు వచ్చేసి గాయస్ 2 పార్సల్ అయితే వచ్చినాయి. ఒకటి వచ్చేసి ఇది. ఇవేంటిది అంటే ఒకటేమో డ్రోన్ ప్రొపెల్లర్స్ ఆర్డర్ చేసినాము, ఇంకొకటేమో మన ఐఫోన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు దేనినైతే వీడియో షూట్ అవుతుందో దానికి మైక్ కనెక్ట్ చేయడానికి. ఇదే ప్రొపెల్లర్ కదరా, నేను చిన్న ఉంటే ఇదే డ్రోన్ దేమో అనుకున్నా, బట్ ఇదే ప్రొపెల్లర్ అది. ఇదే డ్రోన్. ఏదిరా ముచ్చికంత వైర్కు వాడు ఎంత పంపించండు చూడు. ఇప్పుడు వాయిస్ ఏదైతే ఉందో ఐఫోన్ ఇంటర్నల్ మైక్ లో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు జింగడ మైక్ కనెక్ట్ చేస్తాడు చూడ ఎట్లా చేంజ్ అవుతుంది. మీరు ఇప్పుడు వింటున్న వాయిస్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఐఫోన్ ఇంటర్నల్ మైక్ తో అయితే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేయరా. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ ఏదైతే ఉందో వచ్చేసి ఈ రోడ్ వైర్లెస్ గో మైక్ ఏదైతే ఉందో దీంట్లో అయితే రికార్డ్ అవుతుంది. ఏది మంచిగా ఉందో కామెంట్ చేయరు. గైస్, ఇప్పుడైతే మన బాయ్ దగ్గరికి అయితే పోతున్నాం. రేపటి క్యాంపింగ్కి ఇదన్నా లేకపోతే వేరేదన్నా. ఇది జెల్ అయితే రేపు క్యాంపింగ్కి అలానే చేసుడు, లేకపోతే వేరే వాళ్ళ చేసుడు. ఈ కవర్తోని డబ్బులు అంటే 3 మంచం తయారు చేస్తున్నాం. అంటే మంచం అంటే ఇల్లు లెక్కనే. అది జెల్ అయితే క్యాంపింగ్ అవుతుంది, లేకపోతే లేదు. ఇప్పుడైతే బాయ్ దగ్గరికి అయితే పోతున్నాం. అవి ఘోరంగా బరువు ఉంటాయి. అవి కాదు ఇంకా ఘోరంగా లేతలేవు అవి. ఒకటి చిన్నది ఎప్పటిదో, ఇవి పెద్దవి మొన్న కొనుకొచ్చినాయి బావ. ఇట్లా నేను పట్టుకది చిన్నది, చిన్నది ఆడ పెట్టు.
next day. హలో గైస్, గుడ్ మార్నింగ్. రాత్రి వండుకునేసరికి లేట్ అయింది. జిమ్ ఎందుకు రావద్దని చెప్తావు గాయస్? రాత్రి 10 కంటే ముందుగానే వండుకున్నాము. మేల్కరాలే జిమ్కి వచ్చే వరకు లేట్ అయింది. ఇప్పుడైతే పోవాలి పైన. వీడు మెల్ల కవర్ చేసుకుందామని చెప్పేసి రాత్రి లేట్ అయింది అంటే మనం వండుకునే వరకు లేట్ అయింది. ఏడైందిరా? ఫోన్ వస్తుంది 10 వరకు మనం అయితే పండుగ అంటే కోమా జిమ్కి వచ్చినప్పటి నుంచి సోయికే ఉంటలేదు మనిషి అలా వన్నాడని. ఇప్పుడే జిమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు క్యాంపింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి క్యాంపింగ్ సంబంధించిన సామాన్లు అయితే తీసుకోనికి రత్నదీప్ అయితే సామాన్లు అన్నీ తీసుకోవాలి. పోయినసారి క్యాంపింగ్ లా వీడు ఉప్మా అయితే మస్తు అయింది. అందుకోసం ఈసారి క్యాంపింగ్ లో కూడా బ్రేక్ఫాస్ట్ కు రవ్వ అయితే తీసుకుంటారు, ఉప్మా బ్యాచ్. మన వాళ్ళకు చిప్స్, పాప్కార్న్ ఎవ్రీథింగ్ తీసుకున్నాం. సో ఇప్పుడైతే ఇంకా మనకు బెలూన్స్ కావాలి, ఆ బెలూన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత బెలూన్స్ షాప్ బంద్ ఉంటుంది కావచ్చు, మళ్ళీ రావాలి. బిల్లింగ్ తీసుకొని పిస్తా, ఫ్రైడ్ పిస్తా తీసుకున్నామా. క్యాంపింగ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంట్లోకి కొన్ని సామాన్లు కావాలి, అవి తీసుకోనికి వీమార్ట్ పోతున్నాం. చాలా లెట్స్ గో టు వీమార్ట్. వీమార్ట్కి అయితే గాయస్ వచ్చినాం, సామాన్లు తీసుకొని పోవాలి. ఇది ఏంటంటే సిద్దిపేట దొరకని సామాన్లు అన్నీ ఇలానే ఉంటాయి మొత్తం వీమార్ట్లో. అందుకోసమే ఇళ్ళకి వచ్చినాం. కంఫర్ట్ సామాన్లు అయితే తీసుకున్నాం గాయస్. ఇలా జల్లి అయిపోయాను, ఇళ్ళకి వస్తే ఇళ్ళనే లేట్ అయిపోయింది. ఇప్పుడు మన ఫ్రీడమ్ ఆయిల్ మొత్తం డబ్బానే తీసుకున్నాం. డబ్బానే తీసుకున్నాం. కాబట్టి మన డబ్బాలో వచ్చేది ఇలాగే ఒకటి నొక్కాలి ఇక మన క్యాంపింగ్. మన వీడియో ఇప్పుడు అది సగంలోనే ఆపేసి వచ్చినాం కదా, అది తీద్దామని జల్లి పోదాం అంటే ఈయనే లేట్ అయింది మొత్తం. బాగుంది, చూస్తే బుక్క పూజ అవుతుంది, కాకపోతే బుక్ అవుతుంది. డైట్లోనే మన డైట్ గివియో పిస్తా, కిస్మిస్, గంటే. క్యాంపింగ్ కోసం విజయానికి 1 గంట తీసుకున్నాం. ఆమ్లెట్ లేనికి ఇబ్బంది అవుతుంది.
5 minutes later. ఇంట్లోకి ఎలా కొట్టినట్టు కదా మా ఇంటికి వచ్చిండు, మా ఇంటితోనే ఉంటా మీతోనే ఉంటా అని అంటుండే. ఇక్కడికి వచ్చి సిద్దిపేటకు వచ్చిండు. మాది తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ ఉంటుంది తెలుసా? ఈ ఛానల్ మేము రన్ చేస్తాం అన్నట్టు. మా దగ్గరకు వచ్చిండు, మీతోనే ఉంటా మీతోనే పని చేస్తాను. ఇంట్లోకి ఎలా కొట్టిండు. ఇప్పుడు ఏ స్కూల్ ఏముంది అని చెప్తున్నా మాట్లాడండి. స్పీకర్లో ఉంది ఫోన్. చెప్పండి అన్న. వాళ్ళ డాడీ నెంబర్ ఇవ్వ అన్న. చెప్పు వాళ్ళ డాడీ నెంబర్ అని ఒక నెంబర్ ఇచ్చిన నెంబర్ కలుస్తలేదు. నేను స్కూల్ ఏ స్కూల్ అని అడిగితే డిపిఎస్ స్కూల్ అని చెప్పిండు. ఆ డిపిఎస్ వాళ్ళని కాంటాక్ట్ అయినా నేను. చెప్పాను. ఓకే ఓకే చెప్పండి. డిపిఎస్ వాళ్ళని ఆగం చేసి నా వదలు ఎందుకు ఆడుతున్నావు? వీడికి వచ్చి నువ్వు చెప్పిన దాంట్లో పదవద్దాలు. నువ్వు ఉంటాను వచ్చినానన్నావు కదా, నువ్వు చెప్పిన దాంట్లో పదవద్దాలే ఉన్నాయి. నీ స్కూల్ తప్పు చెప్పినావు, నీ పేరు తప్పు చెప్పినావు, నీ నెంబరే చెప్పినట్టున్నావు. ఇప్పుడు నాకు డాడీ నెంబర్ ఇవ్వమంటే ఫోన్ కూడా బ్యాగులో ఉండొచ్చు. తమ్ముడు వచ్చేసి వాళ్ళ ఇంట్లోకైనా ఎలా కొట్టిండని చెప్పేసి ఇక్కడికి వచ్చి చెప్తుండు. మీతోనే ఉంటా అది ఇది అని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసినాం. వాళ్ళ నాన్న నెంబర్ చెప్పమంటే ఆయన నెంబరే చెప్పిండు స్విచ్ ఆఫ్ పెట్టి. మళ్ళీ స్కూల్ చెప్పమంటే స్కూల్ తప్పు చెప్పిండు. మొత్తం అన్ని మిస్టేక్స్ చెప్తుండు. ఏంటి ఇక్కడికి వచ్చి ఏం చేస్తా అనుకుంటున్నావు ఇట్లా అబద్ధాలు చెప్పి? మీ ఇంట్లో ఇబ్బంది 996333. ఏం పేరు మీ డాడీ పేరు? మధుసూదన్. సెలూన్ ఇప్పటిదాకా స్వామి అంటే హలో అన్న, ఇది మధుసూదన్ అన్న. నేను ఉద్దిపేట నుంచి మాట్లాడుతున్నా అన్న, తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ నుంచి. మీ కొడుకున్నట్టు ఇంట్లోకే ఎలా కొట్టిరా? వీడికి మా ఇంటికి వచ్చిండు. వచ్చిండు అన్న, మా ఇంటికి వచ్చిండు. ఇది ఇట్లా మంచిగా ఉందా మీ బాగా పెడితే? ఉన్నాడు అన్న, ఇన్నే ఉన్నాడు, సేఫే ఉన్నాడు. మీరు ఎవరుకోర్రి వీడియో కాల్ ఇది లావట్టు వాట్సాప్లో చెప్తాను. ఏం తమ్ముడు ఏమైనా మైండ్ ఉందా? 9th క్లాస్ అని ఉన్నావు, ఇట్లేనా? ఇంకా చెప్పన్నా రాపోయాను, వచ్చినావు. అయ్యో మాట్లాడు అన్నా. చెప్పానా చెప్పానా? మా దగ్గరికి వచ్చిండు, మా ఇంటికి వచ్చిండు. అన్న నెంబర్ ఇచ్చిన వాళ్ళు రోహిత్ సాయి అట. ఆయనతోని వాళ్ళ నాన్న నెంబర్ దొరికింది నాకు. ఇప్పుడే వచ్చిండు, అంత 10 నిమిషాలు కాలే. లోకల్ పిఎస్ అని ఇక్కడ నుంచి దగ్గర మాకు 7-8 కిలోమీటర్లు వస్తా అన్న. మీరు రూరల్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారు ఒకసారి? మరి రూరల్ అప్ప చెప్తా. ఓకే, మీరు అక్కడికి ఫోన్ చేయండి. రూరల్ పోలీస్ స్టేషన్ సిద్దిపేట దానికి. నేను సిద్దిపేటలో అప్ప చెప్తా. మాట్లాడు, ఫోన్ పట్టుకో. తిన్నా అన్న, ఇడ్లీ పూరి తిన్నా. చార్జింగ్ అయిపోయింది. చెప్పి ఏం చేద్దామని వచ్చి? మీతో ఉందామని వచ్చిన. మాతో నుండి ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీ దగ్గర ఏమన్నా వర్క్? అదే నువ్వు పని చేస్తలేవని మీ ఇంట్లోకి ఎలా కొట్టిరా? చదువుకుంటున్నావు ఎలా కొట్టిరా? మీ నాన్న ఎలా కొట్టలేదట కానీ నేను ఇంట్లోకి.
తమ్ముడు వీడికి వచ్చి మాతో ఉంటా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో చెప్పకుండా మబ్బులో 5 గంటలకు వెళ్ళి వచ్చిండట. మనం హెలికాప్టర్ రైడ్ చేసినాం కదా అక్కడి నుంచి వెళ్ళి. సో వాళ్ళ నాన్న అయిన పార్టీ నుంచి లెంకులాడుతూ ఉన్నాడట. వాళ్ళు ఏదో పోలీస్ స్టేషన్లో పోయి కూర్చున్నారట కాజీపేట పిఎస్లో. ఇంటికి వచ్చిండు, నేను ఏం చేయాలి, నేను మీతోనే ఉంటా అది ఇది అని చెప్పేసి. వచ్చినోడు వచ్చిండు, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ చెప్తే వాళ్ళ నాన్నతో మాట్లాడదుగా అన్నీ తప్పే చెప్పిండు. మళ్ళీ వాళ్ళ అన్న నెంబర్ తీసుకొని మాట్లాడితే ఇప్పుడు తెలిసింది. తీసుకుపోయి ఇప్పుడు కొంత అన్నం తిన పెడతాం. ఏం తిన్నాడో లేదా, అన్నం తిన్నాక రూరల్ పొజిషన్లో అప్లై వస్తాం. వాళ్ళు వచ్చి తీసుకుపోతారట. వరంగల్ నుంచి వచ్చిండట, మనతో ఉంటాడట. వరంగల్ నుంచి ఏందన్నా తమ్ముని తీసుకొని అయితే గైస్ రూరల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. దాంట్లో తమ్ముని అప్పయిపోతాము. వాళ్ళ నాన్న వచ్చి తీసుకొని వెళ్తారంట. సో వీడియో షూట్ చేయొద్దు అనుకున్నా, బట్ షూట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తమ్మునికి ఏమైనా అయితే మా మీదకి రావద్దని మెయిన్ అదే. సెకండ్ పాయింట్ వచ్చేసి తమ్ముని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎవరు మళ్ళీ మా ఇంటికి రావద్దు అని. ఆ 2 పాయింట్స్ని కవర్ చేస్తూ ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా. సో ఇంకెవరి మైండ్లో అన్ని థాట్ ఉంటే తీసేయరి. మొన్న డైరెక్ట్ ఇంటికి వచ్చి నేను మీతోనే ఉంటా అంటే మేము ఉంచుకోము, ముందే చెప్తున్నా. మాకు అవసరం ఉంటే చెప్తాము. దానికి కూడా ఏదో ఒక క్వాలిఫికేషన్ 18+ ఏజ్ ఉండాలి. ఏవి లేవు తమ్మునికి, 9th క్లాసే. ఇంట్లో నుంచి అయితే వచ్చినట్టు, ఇంట్లో ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఇక్కడికి వచ్చినట్టు. సో ఇప్పుడైతే తమ్ముని సిద్దిపేటలో అప్పయిపోతాం సక్సెస్ఫుల్గా. గైస్ తమ్ముని వచ్చేసి పిఎస్లో అయితే అప్పయిపోయినాము. అండ్ ఆడు తిన్నా అంటుండు, తిన్నాడో లేదో కానీ మా అమ్మని అయితే మరీ అన్నం పెట్టింది, ఖచ్చితంగా తినేపో అని చెప్పేసి తిన్నాడు. అండ్ అక్కడైతే అప్పయిపోయినాం. ఇంకా ఎవరైనా ఇట్లా ప్లాన్లు ఉండి మా దగ్గరికి వస్తాం అనుకుంటే రాకండి ప్లీజ్. ఇంటికి వచ్చినాం, ఫోటో దిగినాం, రిటర్న్ వెళ్ళిపోయినాం, అక్కడి వరకు ఓకే. బట్ మరీ ఇట్లా అంటే ఇక కష్టం. సో ఇప్పుడైతే ఈరోజు ఆల్రెడీ వీడియో మస్తు లేట్ అయిపోయింది. అది మేకింగ్ నిన్న ఆల్రెడీ మీరు మెయిన్ ఛానల్లో చూసిరు కావచ్చు వీడియో. ఇప్పుడు పోయి దాన్ని అయితే కంప్లీట్ చేసేది.